హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ రెసిపీ పొంగల్. టేస్టీ పొంగల్ అంటే 15 మినిట్స్లో క్విక్గా అయిపోయే పొంగల్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1.5 కప్ రైస్, హాఫ్ కప్ పెసరపప్పు, మిరియాలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, జీడిపప్పు తగినంత, అది మన ఆప్షన్ అండి, నెయ్యి 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 స్పూన్, సాల్ట్ తగినంత, అల్లం 1 స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు, కొత్తిమీర. పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. 1.5 కప్ రైస్, హాఫ్ కప్ పెసరపప్పు అండి. 2 కలిపి మనము 3 నిమిషాలు నానబెట్టాలి. చూడండి, 3 నిమిషాలు నానబెట్టాను. రైస్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా పొంగల్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెడదామండి. ఈరోజు నేను పొంగల్ కుక్కర్లో చేస్తానండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేద్దామండి. 2 టేబుల్ స్పూన్ వేయాలండి నెయ్యి. ఇప్పుడు మనం జీలకర్ర యాడ్ చేద్దామండి, మిరియాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయాలండి 1 మినిట్ వరకు. అలాగే పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు అంత బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఎసురు పోసుకుందాము. హాఫ్ కప్పు పెసరపప్పు అండి. అప్పుడు ఈ కప్పుతో 2 కప్పులు అయింది. నేను 5 కప్పులు వాటర్ యాడ్ చేశానండి. ఓకేనండి, 5 కప్పులు ఎసురు పోసానండి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు యాడ్ చేద్దామండి. ఉప్పు వేద్దాము. ఇప్పుడు మనము రైసు పెసరపప్పు వేద్దామండి వాటర్లో. ఇప్పుడు మనము రైస్ అంతా వేసామండి. మామూలుగా మీకు మెజర్మెంట్ తెలియని వాళ్ళైతే 1 కప్పు రైస్కి పెసరపప్పుకి 1.5 కప్ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలండి. ఓకేనండి, కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ రావాలండి. అయిపోతుందండి. ఆఫీస్ వెళ్ళే వారికి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా క్విక్గా అయిపోతుందండి. మనము ఈ కుక్కర్కు ఉన్న ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచిన తర్వాత తీయాలండి. అప్పుడు అన్నము బాగా మెత్తబడుతుంది. చూద్దాం ఇప్పుడు. చూడండి, ప్రిపేర్ అయింది. చూడండి, రైస్ బాగా మెత్తబడిపోయింది. నేను చెప్పిన ఈ కొలత ప్రకారం మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీ ఉంటుందండి. పిల్లలు నెయ్యి తిన్నవారు కూడా మనము ఈ పొంగల్లో కానీ యాడ్ చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, పొంగల్ ప్రిపేర్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొంగల్ని మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను చేసిన ఈ పొంగల్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.